హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి ఇల్లు మీరు హడావుడిగా అసలేం జరిగింది అడిగాడు విన్ను. ఇంకేముందిరా, ఆర్థిక సమస్యలు, ఇంకా ఏం చేయాలి? నేను ఎంత కష్టపడాలో ఎంత చేయాలో అంత చేస్తున్నా, అయినా ఇంకా దానికి దీనికి డబ్బులు తెమ్మంటే నేను ఎక్కడి నుంచి తేను చెప్పాడు రవి. ఈ సంభాషణ వింటుంటే మన జీవితంలో ఇలాంటివి అప్పుడప్పుడు జరిగినట్టు గుర్తుకొస్తుంది కదా. ఎస్, ఇలా చాలా చోట్ల వింటుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు మీరు ఆ పరిస్థితి నుండి బయటపడరు? వారి జీవితానికి సంపాదనకు ఒక గిరిగీసుకొని బతుకుతారు. అది తక్కువైనప్పుడు ఎలాంటి సందర్భాలు ఏర్పడతాయి? మీరు మీ జీవితానికి గిరిగీసుకొని బ్రతకకండి మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవితం ఒక విశాలమైన గొప్పనైన ఆలోచనలో ఉన్నప్పుడు మీకు ఎంతైనా ఇవ్వబడుతుంది. మీరు చేసే పనితో పాటు ఇతరత్ర సంపాదన కావాలనుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఉన్న పనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన వల్ల ఇంకో దాని గురించి మీ మైండ్ ఆలోచించదు. కావున మీరు సంపాదన పెంచుకోవడానికి ఇంకేమైనా మార్గాలున్నాయా ఆలోచించండి. అప్పుడే అవకాశాలు కనిపిస్తాయి. మీరు వెతకనంత వరకు మీ దగ్గర ఏది రాదు మై డియర్ ఫ్రెండ్స్. వీలైనంత వరకు మీరు ఎక్కువ సంపాదించడానికి సంకల్పం చేయండి. అప్పుడు యూనివర్స్ మీకు అవకాశాలు చూపుతుంది. వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితంలో ఉన్నతులుగా మారిపోండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూజీ.